నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సూపర్ 6 సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి విజయానికి సహకరిస్తామని ప్రజలు తెలుపుతున్నారని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని 17వ వార్డులో టీడీపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. గూడూరు పట్టణంలోని 17వ వార్డులో టీడీపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ బాండ్లను అందజేశారు. స్థానిక ప్రజలు స్థానికంగా నెలకొని ఉన్న సమస్యలను ఆమె దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించేందుకు భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదని, వైసీపీ పాలనలో ఎటువంటి అభివృద్ధి చోటు చేసుకోలేదని విమర్శించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తన భర్త సునీల్ కుమార్ విజయానికి పట్టణ ప్రజలకు సహకరించి పట్టణ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ముందుకెళ్ళిపోవాలి ఇంకా ఇంకా రావాలా దగ్గరికి రా సుధాకర్ అన్న కరెంట్ బిల్లు ఆలోచించండి, గ్యాస్ ధర ఆలోచించండి, అన్న మీకు తెలిసిన వ్యక్తే కదా. రంగన్న ఒక్క నిమిషం వెనకరాలు సైడ్
17వ వార్డుకి చేసి ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు చెప్పాల్సి వస్తే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి సుధాకర్ అన్న గారికి, పూర్ణన్న గారికి, మొన్న ఒక 4 days బ్యాక్ జాయిన్ అయినటువంటి హరిచంద్రన్న గారికి మా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం గురించి చెప్పాలంటే సూపర్ 6 పథకాల గురించి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పథకాలు ముఖ్యంగా ఇప్పుడు ఈ గవర్నమెంట్ మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్క సమస్యకి ఈ పథకాలే మార్గదర్శకంగా మనకు ఉంటాయి. ముఖ్యంగా ప్రతి ఒక్క గృహిణి ఈరోజు పడుతున్నటువంటి బాధలు, ప్రతి ఒక్క చదువుకునేటువంటి బిడ్డ పడుతున్నటువంటి బాధలు, ఒక నిరుద్యోగి పడుతున్నటువంటి బాధలు, నిత్యావసర ధరలు పెరిగిపోయి బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధలకు పరిష్కారము ఈ సూపర్ 6 పథకాలు. కనుక ఈ చంద్రబాబు నాయుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క ఇల్లు వెలిగింపబడాలనే ఉద్దేశంతో, ప్రతి ఒక్క ఇల్లు ఆర్థికంగా స్థిరపడాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క చదువుకునేటువంటి బిడ్డ ఒక మంచి చదువుల్లో స్థిరపడాలి అని అంటే ఖచ్చితంగా ఈ సూపర్ 6 పథకాలు అనేటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి ఎంతైనా అవసరం అనేది మీకు తెలియజేసుకుంటున్నాము. కనుక ఈ పథకాలన్నీ మనకు రావాలి అని అంటే ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్కి మనం ఓటు వేసి, సైకిల్ గుర్తుకి ఓటు వేసి, ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి లోకల్ నాయకుడిగా ఉన్నటువంటి మీకు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, ఈ లోకల్లో 30 సంవత్సరాల నుంచి మీ కళ్ళ ముందు పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి సునీల్ కుమార్ గారికి మీ అమూల్యమైన ఓట్లకు సైకిల్ గుర్తుకు వేసి గెలిపిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ వార్డు ప్రజలందరికీ నా నమస్కారాలు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ నివాసంలో గూడూరు మండల పరిధిలోని కొమ్మనేటూరు పంచాయతీ తిరుపతిగారిపల్లి గ్రామం నుంచి పొంగూరు సురేష్ రెడ్డి, గొట్టిప్రోలు పద్మప్రెడ్డి, చుట్టి రాఘవులు ఆధ్వర్యంలో ఆ గ్రామానికి చెందిన 20 కుటుంబాల సభ్యులు సునీల్ కుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిని సునీల్ కుమార్ సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పోకూరు రమణయ్య, పోకూరు వెంకటేశ్వరరావు, పోకూరు నాగూరు మస్తయ్యనయ్య, పోకూరు మస్తానయ్య, పోకూరు సుబ్రహ్మణ్యం, అదురు చంద్రయ్య, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నెలబల్లి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళని వేసుకొని స్వామి ముందు అన్న ఒక్క నిమిషం. ఈరోజు గూడూరు మండలంలో ఉన్నటువంటి తిరుపతిగారిపల్లి కొమ్మటూరు పంచాయతీ నుంచి ఒక 10 కుటుంబాలు ఈరోజు మా సురేష్, అలాగే పద్మనాభరెడ్డి గారు, అలాగే రాఘవులు గారు, ఈ ముగ్గురు ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో జాయిన్ చేయడం అయింది. మొన్న వీళ్ళు లేరు, మళ్ళీ ఈరోజు జాయిన్ అవుతున్నారు. చాలా సంతోషం. ఈ రోజు నుంచి కూడా వీళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము వీళ్ళందరూ కూడా కోఆపరేట్ చేస్తాం, సహాయం చేస్తాం, ఏ సమస్య ఉన్నా అందుబాటులో ఉంటాం. కాబట్టి మమ్మల్ని నమ్మి ఈరోజు పార్టీలో వచ్చినప్పుడు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా. అలాగే ముఖ్యంగా మా సురేష్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వలస ఎమ్మెల్యే అభ్యర్థులను ఎన్నుకోవద్దని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని, తాను గూడూరులో నివాసం ఉంటూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మనవడు సిద్ధయ్య నాయుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు జహంగీర్ మరియు 500 మంది యువకులు సునీల్ కుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పార్టీలో చేరిన వారి మెడలో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ మరియు టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు కరీముల్లాలు టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సునీల్ కుమార్ మాట్లాడుతూ, తాను ఓడినా గెలిచిన గూడూరు పట్టణ నివాసి అంటూ ప్రజలకు అందుబాటులో ఉన్నానని, తాను లోకల్ అని పేర్కొన్నారు.
ప్రధానంగా యువత తెలుగుదేశం పార్టీలో చేరడం ఆనందంగా ఉందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం చదువుకున్న యువతకు తీరని అన్యాయం చేసిందని వివరించారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన 6 సంక్షేమ పథకాలను నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు వివరించాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు, శివకుమార్, చెంచురామయ్య, రహీం, రవీందర్ రెడ్డి, ఇజ్రాయెల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ జగన్మోహన్ రెడ్డి గారి పైన. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా యువత గూడూరు పట్టణంలో విపరీతంగా, నాకు తెలిసి ఈ పట్టణంలో యువత ఖాళీగా లేదు. అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయారు. మీరు చేర్చుకునే దానికి ఎవరు లేరు అని ఒక్కసారి వైఎస్ఆర్సీపీ నాయకుడిని తెలియజేస్తున్నా. మీరు చూస్తున్నారు, ఏ రోజైతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రకటించారో ఆ రోజు నుండి యువతంతా కూడా తెలుగుదేశం పట్ల ఆసక్తి అందరూ కూడా పార్టీ చేసే కార్యక్రమాన్ని తెలియజేస్తున్నారు. అట్లాగేనైనా మీరు చాలా మంది వచ్చారు. మీరు అనుకోవచ్చు, శ్రీరామ్ చెప్తున్నాడు రేపు మనం పోతే నేను మాట్లాడతాడు లేదా అనుకోవచ్చు. ఆయన నాది గూడూరు, నేను గూడూరులో పుట్టా, నేను పథకాలు లోకాలు ఓడినా గెలిచినా ఇక్కడే ఉంటా. కానీ మనకి వలస ఎమ్మెల్యేలు వస్తున్నారు, అది నివారించమని యువతకి నేను తెలియజేస్తున్నా. వలస ఎమ్మెల్యే అభ్యర్థుల్ని నివారించండి. నివారిస్తే తప్ప ఈ గూడూరు అభివృద్ధి కాదని నేను తెలియజేస్తున్నా. కాబట్టి వలసల్ని ప్రోత్సహించేది వద్దని చెప్పి తెలియజేస్తున్నా. ఎక్కడో ఉండి వస్తాడు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు, మొత్తం డబ్బులన్నీ ఉంచుకోపోతాడు గూడూరులో ఉన్న అందరిపైన. మళ్ళీ ఎలక్షన్ తర్వాత కనిపాడు, మళ్ళీ ఇంకో ఆయన వస్తాడు, ఆయన ఎక్కడో వస్తాడు, ఆయన ఇల్లు ఉండదు, మళ్ళీ మన దగ్గరకు వస్తాడు. మళ్ళీ ఒకవేళ పొరపాటు చేస్తే మనం ఎత్తుకోవాలి. లాపూర్కి 2 కిలోమీటర్లు అన్ని నడిచిపోవాల్సిన పరిస్థితిని మేము తెలియజేస్తున్నా. కాబట్టి మీకు ఇంటి బిడ్డ అవసరమా, పరాయి బిడ్డ అవసరమా? ఇంటి బిడ్డ కావాలా, పరాయి బిడ్డ కావాలా? కాబట్టి ఇంటి బిడ్డను నిన్నైనా ఆశ్రయించండి. ఆల్రెడీ గూడూరు ప్రజానికం ఒకసారి కాలేజీలో విద్యార్థులు ఆశ్రయించిన చైర్మన్ చేశారు. ఒకసారి గూడూరు మున్సిపాలిటీ ఉన్నటువంటి ప్రజలందరూ ఆశ్రయించిన మున్సిపల్ చైర్మన్ గా చేశారు. ఒకసారి గూడూరు నియోజకవర్గంలో అందరూ ఆశ్రయించి ఎమ్మెల్యేగా చేశారు. ఈసారి కూడా మీ అందరి యొక్క దీవెనలు, సహాయ సహకారాలు చంద్రబాబు నాయుడు గారికి కావాల్సిన అవసరం ఉంది. అక్కడ చంద్రబాబు నాయుడు గెలిస్తే ఇక్కడ మనం గెలుస్తాం. మనం గెలిస్తే ఎన్నో పరిశ్రమలు కూడా తీసుకొస్తాం. యువతకంతా కూడా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇదో చెప్తున్నానంటే మీ దగ్గర చాలా మంది సహాయం కోసం వస్తారు. మా బిడ్డ చదువుకోలేకుండా మాకేదో సహాయం చేయమని అడుగుతారు. మనకి బ్రహ్మాండంగా హైదరాబాద్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంది, ఎన్టీఆర్ స్కూల్ ఉంది. ఆడ మనం చేర్పిస్తాం ఆ బిడ్డల్ని. ఒకసారి చేర్పిస్తే డిగ్రీ పూర్తయ్యేంత వరకు ఉచితంగా చదివిస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుంటే 2 లక్షల రూపాయల బీమా ఉందని కూడా చెప్పి మీకు తెలియజేస్తున్నా. చిన్న గాయమైనా కానీ ఎవరైనా సరే మా లోకల్ గారికి అప్లికేషన్ ఇస్తే దానికి సరైనటువంటి చికిత్సటువంటి డబ్బులు కూడా ఇచ్చే కార్యక్రమం తెలియజేస్తుంది. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని బజార్ వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన హెరిటేజ్ కేంద్రాన్ని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ బుధవారం ప్రారంభించారు. హెరిటేజ్ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం కేంద్రంలోని హెరిటేజ్ ఉత్పత్తులను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు, పట్టణ టీడీపీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సైడ్ రండి. ఓకేనా? ఓకే.
కాలాలి కాలాలి ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ కేంద్రం పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని డివిజనల్ కోఆపరేటివ్ అధికారి రవి రాజశేఖర్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం గూడూరు నంబర్ 24 పిఎస్సిఎస్ కార్యాలయంలో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ కేంద్రం ప్రారంభించారు. గూడూరు పట్టణం గూడూరు నంబర్ 24 పిఎస్సిఎస్ కార్యాలయంలో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న డివిజనల్ కోఆపరేటివ్ అధికారి రవి రాజశేఖర్ మాట్లాడుతూ ఇలాంటి కేంద్రాలు నడిపే సమయంలో నష్టం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే 24 సొసైటీ సభ్యులు ముందుకొచ్చి కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సేవా దృక్పథంతో ఈ కేంద్రం నడపబడుతుందని పేద ప్రజలు ఈ కేంద్ర సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిఇఓ నారాయణ, గూడూరు నెంబర్ 24 పిఎస్సిఎస్ చైర్మన్ అట్ల శ్రీనివాసులు రెడ్డి, డైరెక్టర్లు, సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే నష్టాలతో నడుస్తుంది. నష్టాలు వస్తాయని అందరూ చేజారిపోయే పరిస్థితుల్లో గట్టిగా మనం ప్రజల శ్రేయస్సు కోసం, పేద ప్రజల కోసం మనం ఎంతో వ్యాపారాలు చేస్తున్నాం, ఎంతో సంపాదిస్తున్నాం. కానీ మనకున్న దాంట్లో పేద ప్రజలకి సహాయం చేయడం అనేది మన ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రధానమంత్రి గారు ఎంతో మంచి మనసుతోటి ఇలాంటి స్కీమ్ని మనకి ఇచ్చారు. మన ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి మనము ఆ పార్టీకి ఆ సిద్ధాంతాలకు కట్టుబడి మనం కూడా కొంతమందికి సేవ చేయాలని వాళ్ళకి నచ్చ చెప్పిన మీదట వీళ్ళందరూ సంతోషంగా ఒప్పుకున్నారు. ఈ కేంద్రాన్ని ఇప్పుడు ఈరోజు ఏర్పాటు చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఈ మేనేజ్మెంట్కి, ఈ సభ మీద ఆసీనులైన పెద్దలకి, దీన్ని సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మన ముఖ్య ఉద్దేశాన్ని కాపాడుకుంటూ మొదటి సంవత్సరం కొద్దిగా నష్టాలు వచ్చిన తర్వాత ప్రజలకు ఉపయోగపడుతుంది, మంచి పేరు వస్తుంది. మన దేశానికి, మన రాష్ట్రానికి, మన ఊరికి కూడా మంచి పేరు వచ్చే స్కీమ్. కాబట్టి మీరందరూ సహృదయంతో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్స్ 16 రోజుల పాటు చేసిన పోరాటాలకు ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 35,000 మంది పారిశుద్ధ కార్మికులకు జీతాలు పెరిగాయని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమా మహేశ్వరరావు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు విభాగం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు విభాగం నాయకులు నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికులకు జీతాలు పెరగడంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా తగ్గిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కె ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CITU అనుబంధ సంఘం. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు 16 రోజులు సమ్మె పోరాటం చేసి ప్రభుత్వ మెడలోంచి విజయం సాధించారు. శానిటేషన్ విభాగానికి సంబంధించినటువంటి 36,000 మందికి ఈరోజు 15,000 నుండి 21,000కి, 18,500 నుండి 24,500 రూపాయలకి జీతాలు పెరిగాయి. ఇది కార్మికుల పోరాట విజయం. ఇవి కాకుండా మొట్టమొదటిసారిగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ 10 సంవత్సరాలు దాటితే 75,000 రూపాయలు ఇచ్చేటువంటి సౌకర్యం, ఆ పైబడి రిటైర్మెంట్ అయితే ఏడాదికి 2,000 రూపాయలు అదనంగా ఇచ్చేటువంటి సౌకర్యాన్ని ఈరోజు సాధించుకోవడం జరిగింది. అట్లాగే ఎక్స్గ్రేషియో సాధారణ మృతికి 2 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ప్రమాద మృతికి 5 లక్షలు ఇచ్చారు నిన్నటిదాకా, ఇప్పుడు దాన్ని 7 లక్షలకి పెంచారు. అట్లాగే దహన సంస్కారాలకు ఇచ్చేటువంటి సహాయాన్ని 15,000 నుండి 20,000 రూపాయలకి పెంచుకోవడం జరిగింది. వీటితో పాటు స్కూలు ఆయాలు వాళ్ళకి నిన్నటిదాకా ఎవరి జీతాలు ఇవ్వాలి, ఎవరు బాధ్యత వహించాలి, స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వహించాలా, మున్సిపాలిటీ వహించాలా అనేటువంటి తేల్చకుండా గాలిలో పెట్టి ఈ 16 రోజుల పోరాటం ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి విషయాల్ని మున్సిపాలిటీలే భరించాలి, మున్సిపాలిటీలే జీతాలు చెల్లించాలనేటువంటిది కూడా సాధించుకోవడం జరిగింది. అట్లాగే 17 రోజులు సమ్మెకాలం జీతంతో పాటు 1,000 రూపాయల కానుక సాధించుకున్నాం. ఇప్పటికీ అవన్నీ జీవోలు వచ్చాయి. అయితే ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన 10-11,000 మంది ఉన్నారు. వాళ్ళకు సంబంధించినటువంటిది రాష్ట్ర చరిత్రలో నూతనంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యల మీద అధ్యయనం చేసి ఒక నివేదికని 4 రోజుల్లోపే తయారు చేశారు మా పోరాట ఫలితంగా. ఆ నివేదిక ఈరోజు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెండింగ్లో ఉంది. నిజంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కనుక అది ఆమోదిస్తే ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే వాళ్ళకి 50 నుంచి 60 కోట్ల రూపాయల మేర. విద్యుత్ అదాలత్లో వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించడం జరుగుతుందని ఏపీఎస్ PDCL ఆర్థిక సంఘం సభ్యులు రామ్మోహన్ రావు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని గోగినేనిపురం గ్రామంలోని విద్యుత్ శాఖ DE కార్యాలయంలో విద్యుత్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని గోగినేనిపురం గ్రామంలోని విద్యుత్ శాఖ DE కార్యాలయంలో నిర్వహించిన విద్యుత్ అదాలత్ కార్యక్రమంలో అధికారులు విద్యుత్ వినియోగదారుల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఏపీఎస్ PDCL ఆర్థిక సంఘం సభ్యులు రామ్మోహన్ రావు మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులు విద్యుత్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని, అవసరమైతే వారి సమస్యలను ఏపీఎస్ PDCL వెబ్సైట్ ద్వారా తెలుపవచ్చునని తెలిపారు. అయితే ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అనగా 6/3/2024 గూడూరు డివిజన్ పరిధిలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ CGRF వారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. జడ్జి గారు వి శ్రీనివాస ఆంజనేయమూర్తి గారు ఆధ్వర్యంలో నంబర్ టెక్నికల్ అంజనీయ కుమార్ గారు, స్వతంత్ర సభ్యురాలు శ్రీమతి జీశ్వరం గారు మరియు ఆర్థిక సభ్యులు నేను కె రామ్మోహన్ రావు, ఎస్టీ గారు, ఈ గారు, నరేందర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇక్కడ విద్యుత్ అదాలత్ నిర్వహించడం జరిగింది. దీనికి గాను 4 కంప్లైంట్లు ఇప్పటి వరకు నమోదు చేయడం జరిగింది. వాటిని ఏపీఆర్ఎస్ వారి నిబంధనల ప్రకారం 60 రోజుల లోపల వాటిని పరిష్కారం చేయబడుతుంది. ఇంకా 1:30 వరకు కూడా ఈ విద్యుత్ అదాలత్ నిర్వహించబడుతుంది. ఇంకెవరైనా కన్జ్యూమర్లు ఉన్నా కూడా వచ్చి ఫిర్యాదు చేయవచ్చు. ఒకవేళ ఎక్కడ ఎవరైనా ఫిర్యాదు చేయలేని పక్షంలో CGRFకి ఆన్లైన్ ద్వారా కూడా CGRF ఏపీఎస్ PDCL వెబ్సైట్ ద్వారా CGRF వెబ్సైట్ ఉంటుంది. అందులో కూడా కంప్లైంట్ రిజిస్టర్ చేసి నమోదు చేసుకోవచ్చు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పేద డాక్టర్ CR రెడ్డి ఆరోగ్య సంజీవిని కార్యక్రమం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎయిడ్స్ వ్యాధి బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవికుమార్, ప్రగతి సేవా సంస్థ నిర్వాహకుడు చంద్రశేఖర్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ మిక్సీలు వేసుకొని ఉదయాన్నే టిఫిన్ ముందు రావక ముందు తాగేసారు.
అవకాశం ఇచ్చిన ఈ ప్రగతి సొసైటీ సేవా సంస్థ పెద్దలందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరోసారి మీ అందరికీ ఈరోజు నేను రావడం మీకు శుభకార్యం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీలో 90 సంవత్సరాలు ఆరోగ్యంగా బ్రతకాలా అనుకునే వాళ్ళు చేతులు ఎత్తండి. 90 సంవత్సరాలు బ్రతకాలనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీరే 90 సంవత్సరాలు బ్రతకాలా, దానికి మార్గం చెప్తాను నేను. మీరు 90 సంవత్సరాలు బ్రతికేదానికి నేను కొన్ని మార్గాలు చెప్తాను. చెప్పమంటారా? మీరు చెప్పమంటే చెప్తా. చెప్పమంటారా? మనిషికి ముందు కావాల్సింది ధైర్యం. రెండోది, ఈ సమాజంలో పోరాడే శక్తి. ఏదొచ్చినా నీళ్లు రావచ్చు, తుఫాన్ రావచ్చు, లేకుంటే బాంబులు పడవచ్చు, ఇంకేమైనా పడవచ్చు. దేనికైనా తట్టుకొని ఎదిరించి బ్రతకాలనుకోవడం అనేది చాలా గొప్ప మనస్తత్వం. దక్షిణ కాశీగా పేరుగాంచిన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారు విశేష అలంకారంలో హంసయాలి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
ఇచ్చేసిందా ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.